గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అహ్మదాబాదే కానీ అది చేపాకులా అనిపించింది, చెన్నైలో అనిపించింది. బికాస్ సపోర్టర్స్ మొత్తం అంతా కూడా ఎల్లో చేసేసుకొని వచ్చారు. అది ఎలాగో ఉండేది. కానీ జీటీ, నేను ప్రివ్యూలో ఎలా అయితే జీటీ గెలిస్తే ఇంట్రెస్టింగ్ గా టేబుల్ మారుతుంది అనుకున్నాను, అలానే జరిగింది. యాక్చువల్లీ అందరిలాగా నేను కూడా సిఎస్కే ఇస్ ద బెటర్ సైడ్ రైట్ నో, ఫామ్ చూసుకున్నా, టీమ్ స్ట్రెంత్ చూసుకున్నా అనుకున్నాను. కానీ జీటీ అప్సెట్ చేసింది సిఎస్కేని. దాంతో టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. మ్యాచ్ లో ఏమైంది? సాయి సుదర్శన్, శుభ్మన్ సూపర్ క్యాలీ ఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్. ఏంటది? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చి ఉండకపోయింటే స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కనిపిస్తాం, నిజం, ప్రామిస్, రోజు కనిపిస్తాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత T20 వరల్డ్ కప్, అది అయిపోయాక ఒలింపిక్స్, అది అయిపోయాక ఇంకేదో ఒక క్రికెటింగ్ యాక్షన్ ఉంటూనే ఉంటుంది. అవేం లేకపోతే వేరే క్రికెట్ కి, స్పోర్ట్స్ కి సంబంధించిన వీడియోస్ వచ్చేస్తాయి ముందరికి. సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దని డౌట్లో ఉన్నారా, సంశయిస్తున్నారా? వీడియో మొత్తం చూడండి. ఏదో ఒక పాయింట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చూద్దాం. ఇప్పుడు జరుగుతుంది, జరిగిపోయింది మ్యాచ్. ఏమిట్రా అంటే జీటీ టుక్ ఆన్ సిఎస్కే అండ్ పాయింట్స్ టేబుల్లో 10th లో ఉన్నారు వీళ్ళు, 4th లో ఉన్నారు సిఎస్కే గెలిస్తే ఆర్సీబీకి, డీసీకి, ఎల్ఎస్జీకి, ఇన్ఫాక్ట్ జీటీ కూడా ఎలిమినేటెడ్ అనుకున్నాం. కానీ అది జరగల. కైకు బోలేతో, క్యావా బోలేతో జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 231 కొట్టి పారేశారు. సీజన్ మొత్తం అంతా ఆడకుండా ఇవాళే ఆడాలరా మీరు అని సిఎస్కే ఫ్యాన్స్ అనుకుంటారు. శుభ్మన్ గిల్ 100, సాయి సుదర్శన్ 100. అందుకే ఇంతకన్నా సూపర్ క్యాలీ ఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ అని గూగుల్ చేయండి. మంచి వర్డ్, ఇంత పెద్ద ఇంగ్లీష్ వర్డ్ కొంచెం పలకడం కాస్త కష్టం. నేను చాలా ప్రాక్టీస్ చేశాను దీన్ని. ఈ ప్రాక్టీస్కి, ఎఫర్ట్కి నచ్చుంటే ఒక లైక్, కమెంట్ పెట్టండి. ఏంటి దాని మీనింగ్ అంటే చెప్పాలి నాకు, ఆ మాత్రం హోంవర్క్ చేయాలి మీరు. ఓకే, వెరీ నైస్ అనమాట. సో శుభ్మన్ గిల్ ఫినామినల్ నాక్, అటాక్ చేశాడు. ఫ్రమ్ ద వర్డ్ గెట్ గో అటాక్ చేశాడు. తను 55 balls లో 104 స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ 189, అగ్రెసివ్ బెస్ట్. సీజన్ మొత్తం అంతా కొంచెం అది ఫస్ట్ 6 matches బాగానే పర్ఫామ్ చేసిన, తర్వాత 5 matches పెద్దగా పర్ఫామ్ చేసినది. 60-65 runs ఎంతో వచ్చినట్టున్నాయి. ఫామ్ డిప్ అయింది. T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో తనకి స్థానం దొరకలేదు, రిజర్వ్స్ లో మాత్రమే ఉన్నాడు. అది ఎక్కడో కాస్త దెబ్బ తగులు ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఈ మ్యాచ్ లో ద రియల్ శుభ్మన్ గిల్ టర్న్డ్ అప్. ఇప్పుడు సెట్ బ్యాక్ ఎంత ఎక్కువగా గట్టిగా తగులుతుందో దానికి కంబ్యాక్ అంతకంటే స్ట్రాంగర్ గా ఉంటుంది అంటారు. అదే జరిగింది శుభ్మన్ గిల్ కేసులో. తను 189 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు కూడా తనకే వచ్చిందా? యాక్చువల్లీ షేర్ చేస్తే బాగుంటుందేమో నాకు అనిపించింది పర్సనల్ గా. బికాస్ సాయి సుదర్శన్, హిస్ పార్ట్నర్, తను కూడా ఫస్ట్ సెంచరీ తన ఐపీఎల్ కెరీర్ లో స్కోర్ చేశాడు. 51 balls లో 103, స్ట్రైక్ రేట్ బెటర్ దెన్ శుభ్మన్ గిల్. హీ వాజ్ ఆల్సో వెరీ గుడ్. వాళ్ళు అటాక్ చేశాడు తను కూడా. ఇద్దరు పార్ట్నర్షిప్ కూడా వాజ్ ఫినామినల్. వాళ్ళు ఉన్నంత వరకు కూడా అసలు ఎక్కడ సిఎస్కేకి ఛాన్సే ఇవ్వలేదు. ఇంత కూడా రవ్వంత అవకాశం కూడా ఇవ్వలేదు. వాళ్ళు భలే బ్యాటింగ్ చేశారు ఇద్దరు. గిల్ ఇన్సిడెంటలీ ఐపీఎల్ హిస్టరీలో 100th సెంచరీ తన పేరు మీద ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఎవరిది కింద కమెంట్లో పెట్టండి. గుర్తుందా? ఫస్ట్ మ్యాచ్ లోనే ఫస్ట్ సెంచరీ ఎవరితో కింద కమెంట్లో పెట్టండి. 100th సెంచరీ శుభ్మన్ గిల్ది. 50th ఎవరితో నాకు తెలియదు, నేను కూడా రీసెర్చ్ చేద్దాం తర్వాత. సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. బట్ సాయి సుదర్శన్ స్కోర్ ది 101st సెంచరీ. ఇద్దరు పార్ట్నర్స్ ఫినామినల్. ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత కాస్త స్లో అయిపోయారు. ఏ మాటకి ఆ మాట జీటీ, మిల్లర్, షారూక్ ఎవరు వచ్చినా కూడా పెద్దగా రన్ స్కోర్ చేయలేకపోయారు. అండ్ ఈవెన్చువల్లీ దే ఎండెడ్ అప్ 231, విచ్ లుక్డ్ ఎ గుడ్ స్కోర్. బట్ భలే పుల్ బ్యాక్ చేశారే సిఎస్కే అనిపించింది. అంటే వాళ్ళకి ఛాన్స్ ఉందేమో అన్న ఒక చిన్న భ్రమ కలిగించారు. ఇట్ యాక్చువల్లీ లుక్డ్ పాసిబుల్ ఆల్సో at one point of time. నేను చెప్తాను. బిఫోర్ దట్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్, శార్దుల్ ఠాకూర్ వాస్ ఫినామినల్. 4 overs లో వికెట్ ఏమీ తీసుకోకపోయినా 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు, విచ్ వాస్ గ్రేట్. అంటే 231 స్కోర్ చేసిన ఒక టీము వాళ్ళకి అగేన్స్ట్ గా బౌలింగ్ చేసి 6 per over రన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తూ బౌలింగ్ చేశారంటే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అమ్మా. లార్డ్ శార్దుల్ భలే వేశాడు. తుషార్ దేశపాండే యాజ్ ఆల్వేస్ వికెట్స్ తీసుకున్నాడు. 2 for 33 తను వేసిన 4 overs లో. ఇనిషియల్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా కేమ్ బ్యాక్ టు పిక్ సమ్ వికెట్స్, విచ్ వాస్ గుడ్ ఆన్ హిస్ పార్ట్. ఆ వికెట్స్ తీసుకున్నారు కాబట్టి 250కి వెళ్ళలేదు. బికాస్ ఐ థింక్ అరౌండ్ 15-16th over 196 కొట్టారు. సో ఆ 4 ఓవర్లో 50-60 కొట్టేస్తే 250కి వెళ్ళిపోతారు అనిపించింది. కానీ అది జరగకుండా ఆపారు అంటే తుషార్ దేశపాండే తీసుకున్న వికెట్సే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అది అయిపోయిందా? ఫీల్డింగ్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటుంది. క్యాచ్ వదిలారు. ఐ థింక్ మన మోయిన్లో క్యాచ్ వదిలాడు. అలాగే బౌండరీలో తుషార్ దేశపాండే క్యాచ్ వదిలాడు. డారెన్ మిచెల్ బాగా హర్టెడ్ భయ్యా. 4 overs వేసాడు. చాలా కాలం తర్వాత బౌలింగ్ చేస్తూ డారెన్ మిచెల్ 4 overలో కాస్త రన్స్ కూడా ఇచ్చాడు. 50 కంటే ఎక్కువ ఇచ్చినట్టున్నాడు. హాఫ్ సెంచరీ అయిపోయింది అక్కడ. కవర్ చేశాడు తర్వాత బ్యాటింగ్ లో, విల్ గెట్ టు దాట్. బట్ తన బౌలింగ్ లో క్యాచ్ డ్రాప్ అయింది అని కోపం తెచ్చుకున్నాడు. అలానే రియాక్ట్ అయ్యాడు. సరే, బ్యాటింగ్ అయిపోయింది. సిఎస్కే చేసి స్టార్ట్ చేసింది. ఓపెనింగ్ కాంబినేషన్ మార్చారు. ఎందుకో వాళ్ళకే తెలియాలి. రహానే, రచిన్ ఓపెనింగ్ కాంబినేషన్గా వచ్చారు. రుతురాజ్ నంబర్ 3గా వచ్చాడు. రుతురాజ్ ఓపెనర్ గా 200 बजाने के बाद कोई नंबर 3 पे आते उस्ताद क्या तो भी है पापा किंदకు వచ్చాడు తను. ఏందన్నా అట కాదన్నా, అట కుదరదు, మేము ఒప్పుకోం. అయితే ఫరక్ పడలే. 2 ఓవర్లో రుతురాజ్ బ్యాటింగ్ వచ్చాడు. ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ ఉన్నారే,
ఆ ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్, ఈ ట్రిపుల్ ఆర్ భయంకరమైన ఫ్లాప్ ఈ గేమ్లో అయితే. రహానే మళ్ళీ రన్స్ ఏమి స్కోర్ చేయలేదు. తనకంటే ముందర రచిన్ రన్అట్ అయిపోయాడు. రన్అట్ వాస్ ఫినామినల్. నిన్న విరాట్ కోహ్లీ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా అయితే ఆఫ్ బ్యాలెన్స్ త్రో వేశాడో అది టెక్నికలీ దట్ ఈస్ డిఫికల్ట్, ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. ఇక్కడ డేవిడ్ మిల్లర్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అండర్ ఆర్మ్ ఫ్లిక్ ఏదైతే చేశాడో, అంటే బాల్ని పట్టుకొని ఒక అరక్షణం కూడా తన చేతిలో బాల్ లేదు, అలా పట్టుకొని అలా వేసాడు. ఇంచెస్ షాట్ రచిన్ రవీంద్ర, ఇంచులే 2-3 ఇంచులు అంటే బహుశా అంతే ఉంటుంది. ఇంకొకటి ఏం చేశాడు అంటే తిన్నగా, ఇప్పుడు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా తెలుసా మీకు? తెలుసు, మెజారిటీ పిల్లలకు తెలిసే ఉంటుంది. షార్టెస్ట్ పాత్ ఎంచుకోవాలి పరిగెడుతున్నప్పుడు, అంటే స్ట్రైట్ లైన్లో పరిగెత్తాలి. రచిన్ రవీంద్ర అలా స్ట్రైట్కి వెళ్తూ లాస్ట్ సెకండ్లో లైట్గా రైట్ హ్యాండ్ కొట్టాడు. ఆ లైట్గా రైట్ హ్యాండ్ కొట్టడంలో ఓ ఇంచు బయట ఉండిపోయాడు. అదే తేడా అవుట్కి నాట్ అవుట్కి. బట్ డేవిడ్ మిల్లర్ మెచ్చుకోవాలి, ఇక్కడ భలే రన్అట్ చేశాడు. అండ్ అది అయిపోయిన తర్వాత రుతురాజ్కి కూడా వచ్చాడు. తను ఏమైనా చేశాడా? తను ఏం చేయలేదు. రహానే, రచిన్, రుతురాజ్ బైనరీ కోడ్ ఫాలో అయ్యారు, 1-1-0. అలాంటి స్టార్ట్ వచ్చింది. దాని తర్వాత కష్టమే అనుకుంటారు సిఎస్కే ఫ్యాన్స్ అంతా. కానీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, లేదు ఇప్పటికి కూడా పాసిబులే. గడ్డం బాబులు ఎదురు వచ్చారు, డారెల్ మిచెల్, మోయిన్ అలీ. మిచెల్ భలే ఆడాడు. మిచెల్ ఎంత కొట్టాడు? 34 balls to 63, స్ట్రైక్ రేట్ ఆఫ్ 185. హీ వాజ్ వెరీ గుడ్. భలే అటాక్ చేశాడు, స్ట్రైట్ 6 కొట్టాడు. ఎలా అయితే మిచెల్ ఆడగలడని మనకు తెలుసు, అలానే ఆడి చూపించాడు. అండ్ ఇంత ముందర కూడా హాఫ్ సెంచరీ ఉంది. అండ్ అదే ఫామ్ కంటిన్యూ అవుతుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ సిఎస్కే. బికాజ్ నెక్స్ట్ 2 మ్యాచ్లు వాళ్ళు గెలవాలి, గెలిచి తీరాలి, అప్పుడే క్వాలిఫై అవుతారు. 1 గెలిచినా క్వాలిఫై అవ్వచ్చు నెట్ మీద, బట్ 2 గెలిస్తే ఒక ధైర్యంతో క్వాలిఫై అయిపోతారు అనమాట. సో దానికి మిచెల్ ఫామ్ ఇంపార్టెంట్. దాంతోపాటు మోయిన్ అలీ, ఇంకో గడ్డం బాబాయ్, తను ఏం చేశాడు అంటే 36 balls 56 కొట్టాడు, స్ట్రైక్ రేట్ 155 ఇచ్చుకున్నాడు ఆ స్పిన్నర్స్ని. ఒక ఓవర్లో 3 6 కొట్టారు ఇద్దరు కలిపి. ఒక 20 run ఓవర్ వచ్చింది, 100 అనుకుంటా. దేత్తడి పోచమ్మగుడి అన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే సిఎస్కే కాబట్టి మా మధురే ఆ పాట వేసుకోవాలి ఇక్కడ, మంచి బీట్ సాంగ్ అది పడింది మధ్యలో. దూబే బాబు వచ్చాడు. దూబే బాబాయ్కి ఏంటంటే ఇంట్రెస్టింగ్ అంటే ఫస్ట్ బాల్ 2 సార్లు అవుట్ అయ్యాడా. T20 స్క్వాడ్లో పేరు వచ్చినప్పటి నుంచి 2 మ్యాచ్లో ఫస్ట్ బాల్ అవుట్, 2 సార్లు స్పిన్నర్కి అవుట్. ఈ మ్యాచ్లో కూడా మోహిత్ శర్మ వేస్తుంటే ఆల్మోస్ట్ అవుట్. నిజం, ఫస్ట్ బాల్ ఇన్సైడ్ ఎడ్జ్, లెగ్ స్టంప్ పక్కనే వెళ్ళిపోయింది. అబ్బా సాయిరామ్ అనుకుని ఉంటాడు తను, తన ఫ్యాన్స్ అందరూ కూడా. బికాజ్ 3వ సారి మళ్ళీ ఫస్ట్ బాల్ అవుట్ అయితే కాన్ఫిడెన్స్ డ్రింగ్ అని పాతాల్లోకి వెళ్ళిపోదు. అది జరగకుండా కొంచెం సేవ్ అయ్యాడు. 13 balls to 21 సరిపోలేదు. ధోని లాస్ట్లో వచ్చాడు, 11 balls to 26. సరే, ధోనిది ఏమిట్రా ఇంట్రెస్టింగ్ విషయం అంటే 19th ఓవర్ దాకా సింగిల్స్ తీసుకున్నాడు, రెఫ్యూజ్ చేయలేదు. శార్దుల్ ఠాకూర్ ఉన్నా కూడా సింగిల్ తీసుకున్నాడు. మొన్న డారెల్ మిచెల్ ఉంటే రిఫ్యూజ్ చేశాడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఇక్కడ మ్యాచ్ అయిపోయింది అప్పటికే. అక్కడ మ్యాచ్ అయిందో లేదో తెలియదు, బికాస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సరే, అది పక్కన పెడితే 19th ఓవర్లో సింగిల్ తీసుకున్నాడు. చాలా మంది ఏదైతే సింగిల్ పరిగెత్తలేరు అనుకుంటున్నారు, సింగిల్ పరిగెత్తగలడు. 2 పరిగెత్తినప్పుడు అగ్రివేట్ అవుతుంది లెగ్ మసిల్ ఇంజరీ. ఆర్ ఎంత స్పీడ్గా పరిగెడితే లెగ్ మసిల్ ఇంజరీ అగ్రివేట్ అవుతుందో ధోనికి మాత్రమే తెలుసు. కాబట్టి అక్కడ సింగిల్స్ తీసుకున్నాడు. 20th ఓవర్ రాగానే మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ వాజ్ ఓవర్, ఎవ్రీబడి నోస్ మ్యాచ్ వాజ్ ఓవర్. లాస్ట్ అదే 3rd బాల్లోనే ఎప్పుడో సింగిల్ రిఫ్యూజ్ చేశాడు. తర్వాత నవ్వుతున్నాడు, తనకి తెలుసు, రే మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడతారు కదా రేపు. తనే నవ్వుతున్నాడు, రషీద్ ఖాన్ నవ్వుతున్నాడు. అండ్ రషీద్కి విషయం తెలిసిందంటే 6 కొట్టే ప్రయత్నం చేస్తాడు కదా ధోని అని ఒక చిన్న థాట్ కూడా ఉంటుంది. సో దానికి రషీద్ నవ్వాడు, ధోని కూడా నవ్వాడు. అక్కడ మళ్ళీ సింగిల్ రిఫ్యూజ్ చేశాడు. సో ఇక్కడ బేసిక్గా తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ధోని తనకి నచ్చింది చేస్తాడు. తనకి నచ్చింది చేస్తాడు అంటే ఇక్కడ అందరికీ నచ్చాల్సిన పని లేదు. బట్ హీ లైక్స్ టు ఫెయిల్ ఆన్ హిస్ ఓన్ టర్మ్స్. సో మొన్న మ్యాచ్ జరిగింది ఒక ఫెయిల్యూర్గా భావించినా కూడా హీఈస్ ఓకే విత్ దట్. బికాస్ నేను తీసుకున్న నిర్ణయంతో నేను ఫెయిల్ అయితే నాకు పర్లేదు, ఐఎమ్ ఓకే విత్ దిస్. దిస్ ఇస్ బిన్ హిస్ ఫిలాసఫీ త్రూ అవుట్ హిస్ క్రికెటింగ్ కెరియర్. ఇక్కడ కూడా సింగిల్ తీసుకున్నాడు 19th ఓవర్లో. ఇప్పుడు అందరూ అనొచ్చు, వేరే వాళ్ళు అనొచ్చు, అరే ఆ రోజు తీసుకోలేదు ఇవాళ ఎందుకు తీసుకున్నాడు, మరి అప్పుడు పరిగెత్తలేకపోతే ఇప్పుడు పరిగెత్తకూడదు కదా అని. ఇక్కడ జాగింగ్ చేసి కూడా సింగిల్ ఫినిష్ చేశాడు. ఆ రోజు కూడా జాగింగ్ చేస్తూ ఫినిష్ చేయొచ్చు, బట్ స్ట్రైక్ నేనే ఉంచుకుంటా అని ఫిక్స్ అయ్యాడు ఆ రోజు. ఇక్కడ ఫిక్స్ అవ్వలేదు, లాస్ట్ ఓవర్లో సింగిల్ రిఫ్యూజ్ చేశాడు. సో బేసిక్గా లెవెల్ అయిపోయిందా, ఇంక వదిలేద్దాం, ఆయన నచ్చింది ఆయన చేస్తారు. ఆయన ఉద్దేశంలో ఇది కరెక్ట్ టీం కోసం అంటే అది చేస్తారు. ఇది తప్పు అని మనకు అనిపించినా కూడా, ఆర్ ఆ ఒపీనియన్ మనకున్నా కూడా, హీ డజంట్ రియలీ కేర్ అబౌట్ దాట్. సో మ్యాటర్ ఇస్ సార్టెడ్, మ్యాటర్ ఇస్ రెస్టెడ్. అందరూ చేసిన పని మనకు నచ్చక్కర్లే, అలా అని చెప్పి అతను డిస్రెస్పెక్ట్ చేయాల్సిన పని కూడా, right? So you respect Dhoni for what he is, the kind of player he is, but of course you might disagree with his choice. Like I disagree with his choice of not taking a single. ఇక్కడ ఈ లాస్ట్ ఓవర్లో సింగిల్ తీసుకోకపోయినా పెద్ద ఫరక్ పడలే. సో ఇక్కడ నాకు ఫరక్ పడలే. ఆ రోజు వేరే, ఈ రోజు వేరే. సిచ్యువేషన్ మారిపోతుంది, కాంటెక్స్ట్ మారిపోయినప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది, మన రియాక్షన్ మారుతుంది దానికి. అలా జరిగిందనమాట. సో ఇలా మ్యాచ్ అయిపోయింది. ఎంత కొట్టారు అంటే వీళ్ళు 190 ఆడ్ ఎంతో కొట్టారు. బేసిక్గా 196 అనుకున్నారు, లాస్ట్ బాల్ 4గా 196. దాని తర్వాత మ్యాచ్ అలా అయిపోయింది. దీంతో జరిగింది ఏమిట్రా అంటే, బుక్ పక్కనే వేసేద్దాం, ఇంకా నంబర్ లెక్కల నాకు జరిగింది ఏంట్రా అంటే, జీటీ గెలిచి వాళ్ళకు కూడా ఇప్పుడు 10 points ఆర్సీబీతో పాటు, రైట్? అండ్ సిఎస్కేకి 12 points, రైట్? 2 games ఉన్నాయి వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వాళ్ళు సండే ఇంకో మ్యాచ్ ఆడాలి ఆర్ఆర్ తోటి మిట్ట మధ్యాహ్నం.
టాపర్ ఆఫ్ ద బ్యాచ్తో మ్యాచ్ ఉంది సిఎస్కే ఆర్ఆర్. చెపాక్లో ఆడుతున్నారు, సో అది వాళ్ళకి కలిసి రావచ్చు. బట్ స్టిల్ ఏమిటంటే 2 మ్యాచ్లో కనీసం ఒకటి గెలవాలి, 2 గెలిస్తే కంఫర్టబుల్గా క్వాలిఫై అయిపోతారు. ప్రెషర్ పెరిగిందా, ఇంట్రెస్టింగ్గా మారిందా? విచ్ ఇస్ వై ఆల్వేస్ వాంట్ కింద టీమ్స్ పైన టీమ్స్ని ఓడిస్తే ఇంట్రెస్టింగ్గా మారుతుందని మొత్తుకునేది ఇందుకే. ఇక్కడ చాలా మంది అనుకుంటారు, అరే నువ్వు ఎందుకురా ఇలా అన్నావు, నీ వల్లే అయిందిరా ఇప్పుడు మా సిఎస్కే ఓడిపోయింది. నాకు ఫరక్ పడదు భయ్య, ఆనెస్ట్గా ఎవరు గెలిచినా ఒకటే. ప్లే ఆఫ్స్కి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఎవరు బాగా ఆడతారో వాళ్ళు గెలుస్తారు. మీరు ఫరక్ నై పడతా జీ, నాకు ఎవరు గెలిచినా ఒకటే, ఏ టీం అయినా ఒకటే. నాకు అన్ని టీంలు ఇష్టమే, నాకు ఎక్కువ ఫేవరెట్ టీం లేదు. నేను ఎంజాయ్ చేస్తాను, నాకేం కావాలి, లాస్ట్ లీగ్ మ్యాచ్ కూడా ఎంజాయ్ చేయాలి. నౌ కమ్స్ ద ప్రివ్యూ. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ వాడతాను నేను. ప్రివ్యూ ఏంటి కింద తీసుకురండి, తెచ్చారా? కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్, రైట్? ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్, కోల్కతాకి వెళ్ళాలి. పాపం కేకేఆర్ వాళ్ళు గువాహతి నుంచి ఫ్లైట్ ఎక్కి కోల్కతాలో ల్యాండ్ అవుదామంటే టర్బులెన్స్ అంట, జలబల జింక్స్, షేక్ సీతారాం అయిపోయింది ఫ్లైట్ మొత్తం అంతా కూడా. వారణాసి తీసుకెళ్ళి పడేశారు. అక్కడ ఒక రోజు గడిపి చిల్ అయ్యి వెనక్కి కోల్కతాకు వచ్చారంట. వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తారు ముంబై ఇండియన్స్ని. ముంబై ఇండియన్స్ బాటంలో ఉన్నట్టు తెలుసు మనకి, కేకేఆర్ టాప్లో ఉన్నట్టు తెలుసు మనకి. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇంటెలిజెంట్ బాయ్ క్రిస్ చెప్పాలి ఏం కావాలి, నాకు ఎంఐ కేకేఆర్ని కొట్టడం కావాలి. ఎందుకు? అప్పుడు కేకేఆర్ క్వాలిఫై అయిపోతుంది. ఇప్పటిదాకా ఏ టీము క్వాలిఫై కాలే. వింత చూసారా? 1, 2, 3, 4 ఎవరికి క్యూ రాలే. ఈ వచ్చింది, ఎంఐకి ఈ వచ్చింది, పంజాబ్ కింగ్స్కి ఈ వచ్చింది, జీటీకి జస్ట్లో తప్పింది. బట్ క్యూ ఎవరికి రాలే, ఇంకా క్యూ రాలేదు. కాబట్టి ఇంకా అందరూ రేస్లో ఉన్న ఒక ఫీలింగ్లో ఉంటారు. సో కేకేఆర్ ఓడిపోతే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అవుతుంది దీని తర్వాత. సో ఐ అట్ ది అవుట్ సైడ్ వాంట్ ఎంఐ టు విన్. మొన్న ఒక గేమ్ గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తీసుకుని ఈడెన్ గార్డెన్స్కి వచ్చి, ఈడెన్ గార్డెన్స్ రోహిత్ శర్మకి చాలా ఇష్టమైన వెన్యూ, మీకు హిస్టరీ తెలిసే ఉంటుంది. పల్లె కొడతాడు రన్స్ అక్కడ, తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చి 70, 80, 100 తీసుకున్నాడంటే ఆ ఫీలే వేరు. అండ్ దాని తర్వాత ఎంఐ గెలిస్తే నాలాంటి సెల్ఫిష్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉండాలి, వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంఐ ఫ్యాన్స్ అయితే అఫ్కోర్స్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కేకేఆర్ ఫ్యాన్స్ తిట్టుకోవద్దమ్మా, నథింగ్ అగేన్స్ట్ యువర్ టీమ్, మీరు చాలా బాగా ఆడుతున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్స్ రైట్ ఇన్ ద టోర్నమెంట్, ఇన్ఫాక్ట్ ఫేవరెట్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఐపీఎల్ ఈ సీజన్ గెలవడానికి. బట్ స్టిల్ నాకు నా టేబుల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి నేను కోరుకుంటుంది అదనమాట. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా జరగాలని రూల్ లేదు భయ్య, కేకేఆర్ అవుట్ ప్లేజ్ కూడా చేసేయచ్చు ఏదైనా సరే, ఎందుకంటున్నాను నా కోరిక అది, అలా జరిగితే బాగుంటుందని. ఏమిట్రా ఇప్పుడు ప్లేయింగ్ 11 విషయం అంటే, ఈడెన్ గార్డెన్స్లో రన్స్ అయితే బాగా వస్తున్నాయి. మరి లాస్ట్ మ్యాచ్ కాబట్టి పిచ్లు ఏమన్నా కొంచెం స్లో అయిపోయాయా, కొంచెం ఏమన్నా క్షీణించుకుపోయాయా తెలీదు, చూస్తే తెలుస్తుంది. అక్కడ పిచ్ రిపోర్ట్ చూసినప్పుడు తెలుస్తుంది మనకి. ప్లేయింగ్ 11 పెద్ద మార్పులు ఏం చేసుకోకపోవచ్చు. ఐ థింక్ సెటిల్డ్ సైడ్ కేకేఆర్ది, అందరూ బాగా ఆడుతున్నారు. వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని బాగున్నాయి. టాప్ టు బాటమ్ అందరూ ఫామ్లో టచ్లో ఉన్నారు. సో ఆబ్వియస్లీ అందుకనే వాళ్ళు టాప్లో ఉన్నారు. ఎంఐ బాటంలో ఉన్నారు. వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ రన్స్ కొట్టినప్పుడు కింద ఎవరు కొట్టలేదు. వాళ్ళిద్దరు రన్స్ కొట్టినప్పుడు సూర్యకుమార్ యాదవ్ అప్పుడప్పుడు రన్స్ కొడతాడు. వీళ్ళెవరు కొట్టినప్పుడు హార్దిక్ పాండ్యా అడపాదడపాన్ని స్కోర్ చేస్తున్నారు కాబట్టి తనకి బ్యాటింగ్ నుంచి పెద్ద రన్స్ ఏమీ రావట్లేదు. తర్వాత టిమ్ డేవిడ్ చిన్న చిన్న కాన్ఫిడెన్స్ చేస్తున్నాడు. సో వాళ్ళంత కాన్ఫిడెంట్ యూనిట్ లాగా లేరు. బట్ క్రితం మ్యాచ్ గెలిచారు కదా, అందుకని కాస్త ధైర్యంగా వస్తారేమో, ఈ మ్యాచ్లో కాస్త కాన్ఫిడెంట్గా వస్తారేమో. అండ్ మరొక అప్సెట్ ఏమన్నా కాజ్ చేస్తారేమో. వెళ్తూ ఫ్యాన్స్కి కాస్త చీర్ చేసుకునే కదా ఇవ్వాలిగా. ఎలాగో 2 విభాగాలుగా డివైడ్ అయిపోయింది ఆ ఎంఐ టీం, క్లియర్గా కనిపిస్తోంది. నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్లో ఏం జరుగుతుందో అది ఊహకి అందని వింత. దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించి డిస్కస్ చేసే ప్రయోజనం లేదు కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టేసి ఈ మ్యాచ్ ఏం జరుగుతుందో చూసుకుని ఎంజాయ్ చేద్దాం. సో ఐ రియలీ వాంట్ ఎ గుడ్ గేమ్, బట్ ఐ వాంట్ ఎంఐ టు విన్ బికాస్ టేబుల్ విల్ బి ఇంట్రెస్టింగ్. బట్ ఆన్ పేపర్ ఏదిరా స్ట్రాంగర్ సైడ్ అంటే క్లియర్గా అన్డౌటెడ్లీ కేకేఆర్ ఇస్ అ స్ట్రాంగర్ సైడ్. సో వోంట్ బి సర్ప్రైజ్ విత్ ద విన్ ఆల్సో. ప్లేయింగ్ 11 లైక్ ఐ సెడ్, వీళ్ళు పెద్ద మార్పులు చేసుకోవాల్సిన పని లేదు, కేకేఆర్ పెద్ద మార్పులు చేసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఎంఐ ఏమో బెంచ్ స్ట్రెంత్లో ఉన్న వాళ్ళకి కాస్త ఛాన్సులు ఇస్తే బాగుంటుంది, వాళ్ళని కూడా ఆడిద్దాం, ఎలాగో మనం ఎలిమినేట్ అయిపోయాం కదా అనుకుని డివాల్ బ్రూవిస్ లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు, రొమారోస్ ఎప్పటికో గేమ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఎలాగో ఇంకా చేసేదేం లేదు, పైకి వెళ్ళేదేం లేదు, ఎలాగో అస్సాంకి వెళ్ళిపోయాం కదా ఫీలింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, జస్ట్ టు గివ్ సమ్ పీపుల్ సమ్ గేమ్స్ అనమాట. బుమ్రాకి ఏమైనా రెస్ట్ ఇస్తారా, రోహిత్ శర్మ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతారు బికాజ్ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి వాళ్ళ వర్క్ లోడ్ మేనేజ్ చేయాలా, అది చూస్తాం, తెలుస్తుంది మనకి. ఇలా ఉంటుందమ్మా. మరి మీరేమనుకుంటున్నారు? మన సాయి సుదర్శన్ ఇంకా శుభ్మన్ గిల్ చేసిన ఆ నాక్స్ గురించి, సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ గురించి, అండ్ అలాగే ధోని లాస్ట్ వచ్చి ఆడిన క్యామియో గురించి కావచ్చు, సిఎస్కే తరఫున మన మోయిన్ మిచెల్ ఆడిన నాక్స్ గురించి కావచ్చు, కింద కమెంట్లో చెప్పండి. ఆర్ ద ప్రివ్యూ హూ డు ఎక్స్పెక్ట్ ఇస్ గోయింగ్ టు విన్, లెట్ మీ నో. కీ ప్లేయర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారో అది కూడా కాస్త చెప్పండి. అండ్ లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆనందంగా ఉన్నాం సార్, హ్యాపీగా చేద్దాం ఏదైనా, అంతే, ఇంతకు మించి నేను మీకు చెప్పడానికి ఏమీ లేదు. అండ్ ఆఫ్ కోర్స్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చుంటే కనుక ఓ ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి జామెట్రిక్ ప్రోగ్రెషన్ మనం బాగా చదువుకుని చిన్నప్పుడు అది వాడాలమ్మా ఇప్పుడు ప్లీజ్. అండ్ ఇన్ రిటర్న్ వీ విల్ గివ్ యూ లాట్స్ ఆఫ్ వీడియోస్ అండ్ కాంటెంట్ యాజ్ ఎ రిటర్న్ గిఫ్ట్ ఫర్ యూ. సో ఆ పనిలో ఉంటాం. మరో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.